ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ఆమె చేపట్టిన ప్రజా ప్రస్థాన పాదయాత్ర నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకుంది. జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ప్రాంతంలో ఆమె ప్రసంగించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తానని చెప్పి బార్ల తెలంగాణగా మార్చారని దుయ్యబట్టారు. రక్షణ కల్పించలేదంటే ఇక కేసీఆర్ గారు ఎందుకు బతుకుండాలి? ఉరేసుకొని చచ్చిపోవాలి కదా. ఎనిమిది సంవత్సరాలు కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగింది. 8 సంవత్సరాలు ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఎప్పుడైనా ప్రశ్నించినాయా? కాంగ్రెస్ బీజేపీ పార్టీ పేరుకు మాత్రమే ఉన్నాయే. ఒక్కసారైనా అయ్యా కేసీఆర్ ను ఒక్క మాట అయినా ఎందుకు నిలబెట్టుకోలేదు అని కాంగ్రెస్ బీజేపీ పార్టీలు అడిగినాయి. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైనింగ్ చేసి 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తామన్నారు కదా. ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చిందా? నర్సాపూర్ గ్రామంలో ఒక మహిళ చెప్పింది, అమ్మా దళితులకు దళిత బంధు